ప్రభుని ప్రార్థించింది. తాను ప్రభుని బ్రతిమాలుకున్నట్లే మగబిడ్డను ప్రసవించింది. తనకు మాతృత్వం అనే గొప్ప వరాన్ని ప్రసాదించిన గొప్ప దేవునికి తానిచ్చిన మాటను జవదాటకుండా తన ఏకైక సుతుని దైవాంకితం చేయాలని నిర్ణయించుకుంది. పాలు మరిచిన తన పసికందును యావే దేవుని పరిచర్యకు అప్పగించింది. ప్రతి ఏడాది దేవుడు తనకు చేసిన మేలును కృతజ్ఞతా బలులు సమర్పించుటకు తన భర్తను కూడబెట్టుకొని షిలోలో ఉన్న దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చేది. అక్కడే చిన్ననాటి నుండి పరిచర్య చేస్తున్న తన బిడ్డ సమూవేలును చూసి మురిసిపోయేది. ప్రతి ఏటా తన బిడ్డ ధరించు యాజక వస్త్రమును తానే తయారు చేసి తీసుకువచ్చేది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. మనము దేవుని చేత ఎన్నుకోబడిన వారము, ఆయన దృష్టికి పరిశుద్ధులము, ఆయనకు అతి ప్రియమైన వారలము. దేవుని ప్రేమను కలిగి ఉండవలసిన బాధ్యత కలిగి ఉన్నవారము. ఒకరిని ఒకరం బలపరుస్తూ బుద్ధి చెప్పుకోవలసిన వాళ్ళం. మన ప్రతి పలుకు దేవుని పట్ల కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఇదే ప్రభుని బోధ. భక్తిగల కుటుంబాన్ని లూకా తన సువార్తలో పరిచయం చేస్తున్నాడు. ఇదే పరిశుద్ధుడైన యేసు మానవ కుటుంబం. యేసు మరియ యేసేపు దేవుని పట్ల తరగనంత భక్తి విశ్వాసం కలిగి ఉన్నారు. తండ్రిగా యేసేపు భార్య బిడ్డలను కాయకష్టం చేసి పోషించాడు. వారిని యోధునిలుగా సంరక్షించాడు. తల్లిగా భార్యగా భర్తకు బిడ్డకు సపర్యలు చేసింది పరిశుద్ధ మరియ. సాక్షాత్తు తను దేవుని కుమారుడైనప్పటికీ తల్లిదండ్రులను చులకన చేయక పరిపూర్ణ విధేయతను కనబరిచాడు యేసు. కుటుంబంలో ఎవరి ధర్మాన్ని వారు నిర్వహించాలి. దైవ చిత్తాన్ని వినయ విధేయతలతో పాటించు కుటుంబాలు పునీతమవుతాయి. ప్రియ స్నేహితులారా, మన తల్లి శ్రీ సభను, మన కుటుంబాలను, మన సేవా కార్యక్రమాలను తిరుకుటుంబ సంరక్షణలో ఉంచుకొని ముందుకు సాగుదాం. ఆమేన్.